టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శిగా కొనసాగిన నారా లోకేష్ ఈ రోజు నుంచి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రమాణ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. నారా లోకేష్ తో పాటు 252 మందితో కూడిన టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణం చేయనుంది. ఇక జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులను టీడీపీ నియమించింది. జాతీయ స్థాయిలో 31 మందికి చోటు దక్కగా పొలిట్ బ్యూరో సభ్యులుగా 29 మందిని అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈ రోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్ గా చేయగలిగాం. ఈ రోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు.